రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన ప్రాజెక్ట్ అంతా రెడీగా ఉంది రిపోర్ట్. దాన్ని ఓన్లీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకుంటే టెండర్ ప్రాసెస్ అది డిలే ఎందుకు ఏంటంటే 2 లేన్కి వెళ్ళి 3 లేన్ 6 లేన్ చేసినాం, 4 లేన్కి వెళ్ళి ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్. కాబట్టి 6 లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు పిలవబోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిండ్రు. ఈసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు వారు నేను కలిసి, అలాగే నేను కూడా పర్సనల్గా ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుగా నాకున్న పరిచయంతో మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారి మీద, ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ 96% చేసినాం. మా గవర్నమెంట్ వచ్చేసరికి RRR 2017 అనౌన్స్ చేస్తే 8% ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. ఇలా 96% రీచ్ అయినాం. ఆల్మోస్ట్ అలా 1-2 చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి ఆమోదించి RRR రోడ్డుని టెండర్ ప్రక్రియ కోసం వేగవంతం చేయడానికి ఈ జూలై 2వ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీలోనే ఉండి స్వయంగా నేను కూడా గడ్కరీ గారితో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దాన్ని ఆమోదింపజేసి దాన్ని చేస్తాం. సదరన్ పార్ట్ కూడా అలైన్మెంట్ మననే క్యాబినెట్లో క్లియర్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. దాన్ని కూడా ఇది ఒకసారి టెండర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తాము. ORR కట్టి ఆ రోజు హైదరాబాద్ ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అడుకో లోన్ తీసుకొని ORR నిర్మాణం చేయడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం, ఇప్పుడు 4 సిటీగా ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎక్కడనే మరొక SEZ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ కానీ, ఫ్యాక్స్ కానీ 4 సిటీ స్పోర్ట్స్ కానీ, ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం, ఈ RRRతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా, ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్. ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే 100 కోట్ల ఎకరం పెట్టి కొనేది ఉండదు. తక్కువ దాంతో వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా కలవబోతున్నాం.